చాలా కాన్ఫిడెంట్ గా ఇది చికెన్ మంది అనుకున్నారు కదా? కాదు, ఇది చికెన్ హనీత్. యమనీస్ రెసిపీ, కానీ మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ హైదరాబాదీ వాళ్ళకి భలే నచ్చుతుంది. ఫస్ట్ హనీత్ మసాలా కోసం మిరియాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, పసుపు ఇవన్నీ లో ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని మెత్తని పౌడర్ చేసేయాలి. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకుని 1 టీ స్పూన్ హనీత్ మసాలా పక్కన ఉంచేసి మిగతాది ఇందులో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె వేసి అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 లీటర్ నీళ్లు పోసి కలపకుండా అలా ఒక 20 మినిట్స్ మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత ఈ చికెన్ ముక్కల్ని వాటర్ ని సపరేట్ చేసేసి అదే పాన్ లో 1 టీ స్పూన్ నూనె వేసి ఉడికించుకున్న చికెన్, 1 చిటికెడు హనీత్ మసాలా, 2 చిటికెళ్ళు ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో హండీలో 1 టీ స్పూన్ నూనె, 2 టీ స్పూన్ల నెయ్యి వేసి ఉల్లిపాయ స్లైసెస్, చెక్క, లవంగాలు, యాలకులు వేసి ఉల్లిపాయలు బాగా వేగాక తరిగిన 3 టొమాటోలు, తరిగిన 1 క్యాప్సికం, డ్రై లెమన్ లేదా లెమన్ స్లైసెస్ వేసి ఇవన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇందులో ఇంకొంచెం ఉప్పు, మిగిలిన హనీత్ మసాలా వేసి అంతా మిక్స్ చేసుకుని చికెన్ ఉడికించుకున్న వాటర్ కూడా రైస్ కి డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ అయితే పక్కన పెట్టేసేయండి, తక్కువ అయితే నార్మల్ వాటర్ పోసుకోండి, నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా బాగా మరుగు పట్టాక 2 గ్లాసుల బాస్మతి బియ్యం గంట సేపు నానబెట్టుకుని ఇందులో వేసుకుని మిక్స్ చేసి మూత పెట్టి 90% వరకు ఉడికించుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయిందనే స్టేజ్ లో ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా పైన పేర్చేసి కొంచెం కొత్తిమీర చల్లేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆపేసి ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన చికెన్ హనీత్ రెడీ అండి. దీన్ని సర్వింగ్ మందిలాగే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ చికెన్ హనీత్ అయితే ట్రై చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి.